హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీలో ప్రాన్స్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే రోస్ట్ ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. దీనికోసం రొయ్యలు బాగా కడిగి పెట్టుకొని ఒక పాన్ వేసి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని కొంచెం అందులో కొద్దిగా పసుపు వేసి ఒక్క 5 నిమిషాల పాటు నీరంతా బాగా ఇంకిపోయేలాగా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం వేరే ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ బాగా వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఆనియన్ టమాటా కొద్దిగా షాలో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనమాట. ఇది కర్రీకి టేస్ట్. దీనికి మళ్ళీ కర్రీకి సరిపడా కొద్దిగా ఉప్పు, అందులోనే 2 స్పూన్స్ కారపొడి, హోల్ గరం మసాలా అనమాట, ఇంట్లో చేసుకున్నదే. అన్నీ మంచిగా వేసుకొని ఇదే మెయిన్ అనమాట కర్రీకి టేస్ట్. ఇదే రోస్ట్ వేసుకొని తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యల్ని అన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ రోస్ట్ అంతా ప్రాన్స్ బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు 5 నుండి 10 నిమిషాలు అంతే, అలా దగ్గరికి ఉడికిపోతుంది అనమాట. అయిపోయినట్టే. ఇందులో కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని దీన్ని రైస్తో వేడి రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చెప్పాను కదా దీనికి ఆనియన్ అండ్ టమాటా కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేస్తే ఇదే టేస్ట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్